హలో ఫ్యామిలీ సోల్జర్స్, చికెన్ కర్రీలోకి, మటన్ కర్రీలోకి, పన్నీర్లోకి, మష్రూమ్లోకి, వెజ్లోకి, నాన్ వెజ్లోకి ఏ దాంట్లోకైనా సెట్ అయ్యే సింపుల్ అండ్ ఈజీ కోకోనట్ రైస్ని ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది నేను అవుట్ కొబ్బరి తీసుకుంటున్నాను. దీన్ని మిక్సీలోకి వేసి గ్రైండ్ చేసుకుని అందులో ఉన్న వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసేసుకోవాలి, వడగట్టుకోవాలి. సో వడగట్టుకున్న తర్వాత ఒక చిన్న కుక్కర్ తీసుకుంటున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, దాని తర్వాత కొంచెం ఒక 2 కాడల పుదీనా కడిగి వేసేసుకోవాలి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఇది కొంచెం వేయించుకున్న తర్వాత అందులోకి మనం చెక్క, లవంగం, అలాగే రాతి పువ్వు, అలాగే మొగ్గ ఇవన్నీ వేసేసి కొంచెం వేపుకోవాలి. ఇందులోకి మనం బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాము. సో వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అందులోకి నేను కసూరి మేతి అయితే వేస్తున్నాను. ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత అందులోకి మనం వడగట్టి పెట్టుకున్న ఈ కొబ్బరి పాలు అయితే వేస్తున్నాను. ఇవి జర్ చేసి వేస్తున్నాను. 1 కప్పు రైస్కి 3 కప్స్ ఆఫ్ వాటర్తో కలిపి వేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, 1 కప్పు రైస్కి 3 కప్స్ ఆఫ్ లిక్విడ్ అయితే వేయాలి. అందులోకి కొంచెం సాల్ట్ వేసేసి అవి కొంచెం మరిగిన తర్వాత అందులోకి మనం కడిగి పెట్టుకున్న, వాష్ చేసి పెట్టుకున్న రైస్ అయితే వేస్తున్నాము. ఇవి వేసేసిన తర్వాత మనం ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. ఇక మనం ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇది చికెన్లోకి, మటన్లోకి, పన్నీర్లోకి, వెజ్లోకి, వంకాయలోకి ఏ దాంట్లోకైనా సూపర్గా సెట్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.